సో, నాకు మ్యూజిక్కే సంబంధం కాబట్టి మ్యూజిక్ మాత్రం గురించి మాట్లాడతాను. ఆహ్, సో, సాకేత్ సింగర్ అయ్యేటప్పుడు సంతోషపడ్డాను. ఆహ్, పెళ్లి చేసుకుంటా అన్నాడు. చాలా సంతోషపడ్డాను. మ్యూజిక్ డైరెక్టర్ అవుతా అన్నాడు. ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటావు అన్నాను. అలా మ్యూజిక్ డైరెక్షన్ అనేది అంత ఈజీ కాదు. ఒక స్క్రిప్ట్‌ని అండర్‌స్టాండ్ చేసుకోవడం, అది ఒక సీరీస్ చేయడం అనేది ఇంకా చాలా టఫ్. జనరల్‌గా సినిమా అంటే 2 అవర్స్ 20 మినిట్స్ ఓకే అయిపోద్ది. అంతే కదా! నిమిషం నిమిషం ఎంచుకొని ఫినిష్ చేసేస్తాం. సీరీస్ అంటే అలా ఉండదు కాబట్టి గంటల తరబడి ఎళ్తది. సో, అది చేయడం చాలా కష్టం. సో, ఇంకా చాలా డీటెయిల్డ్‌గా ఉంటదనమాట. టీవీలో కాబట్టి ఇంకా డీటెయిల్డ్‌గా వినాల్సొస్తది. మిక్సింగ్ చాలా విషయాలు. ఐయామ్ సో హ్యాపీ వాడికి ఇంత త్వరలో ఇలాంటి ఆపర్చునిటీస్ రావడం వెరీ, వెరీ హ్యాపీ. మీ అందరికీ తెలుసు సాకేత్ వాళ్ళ ఫాదర్ ఈస్ ఎ వెరీ లెజెండరీ హ్యూమన్. ఆయన కింద చాలామంది స్టూడెంట్స్ మ్యూజిక్ నేర్చుకుని దే ఆర్ వర్కింగ్ విత్ అస్, దే ఆర్ సింగింగ్ విత్ అస్. సో, ఫాదర్ హస్ సెట్ ఒక సింగింగ్ కమ్యూనిటీ, ఒక మ్యూజిక్ కమ్యూనిటీ, ఒక వెరీ హెల్తీ మ్యూజిక్ కమ్యూనిటీని వాళ్ళ ఫాదర్ ఎల్ఎంఏ ద్వారా మన తెలుగు మ్యూజిక్ ఫ్రాటర్నిటీకి హిస్ ఫాదర్ హస్ డన్ లాట్స్ ఆఫ్ గ్రేట్ వర్క్. అంత ఈజీ విషయం కాదు. సో, ఇక్కడ వరల్డ్ వైడ్ స్టూడెంట్స్ అంతా దే ఆర్ వర్కింగ్ అంటే దే ఆర్ లెర్నింగ్ మ్యూజిక్ ఫ్రమ్ సాకేత్ గర్స్ ఫాదర్. సో, మేమందరం సో హ్యాపీ బీయింగ్ పార్ట్ ఆఫ్ హిస్ ఎల్ఎంఏ ఆర్గనైజేషన్. అండ్ ఈరోజు తను మ్యూజిక్ చేస్తా అన్న వెంటనే సో వెరీ హ్యాపీ బాగుంది సాంగ్ కూడా.